ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం తెలుగు సినీ ఫిలిం ఛాంబర్ లో 3287 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 700 ఓట్లు మాత్రమే వేశారు. దీంతో పోలింగ్ 21% నమోదైంది. మరో గంట మాత్రమే పోలింగ్ కు సమయం ఉండటంతో మిగిలిన వారు ఓటింగ్ కు తరలి వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఈసారి కొంత టైం తీసుకోవడం జరిగింది. దాదాపు 6 మంత్స్ తర్వాత, అంటే ఆ గడువు తీరిపోయిన తర్వాత, యాక్చువల్లీ జూలైలోనే ఈ ఛాంబర్ ఎలక్షన్ జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలింగ్ సర్వేలు చూస్తుంటే మాత్రం కొంత మందకొండగానే జరుగుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే మనకు అందుతున్న సమాచారం చూస్తుంటే ఒక 30% దాకానే పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. మరొక గంటలో ఎలక్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. 1 గంట వరకే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ ఉంటారో వారందరూ కూడా ఓటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిజల్ట్ మాత్రము సాయంత్రం 6 గంటలకి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ నిర్మాత అయినటువంటి శ్రీ రాజు కందుకూరి గారు ఉన్నారు. రాజు కందుకూరి గారు, చెప్పాలని ఈ రోజు ఇప్పుడు 2 ప్యానెల్స్ మధ్య జరుగుతున్నాయి. ఇటు ఒక మన ప్యానెల్, దాంతోపాటు ప్రోగ్రెసివ్, ఈ 2 ప్యానెల్ మధ్య జరుగుతున్నది. పోటాపోటీగా జరుగుతుంది అనుకుంటున్న ఈ టైంలో ఓటింగ్ శాతం కొంత తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు, ఏంటి అసలు? అంటే ఇప్పటిదాకా చూస్తే ఓటింగ్ ఓన్లీ 40-45% దాకా అయిందని తెలిసింది. మనకి ఇంకా 1 o'clock దాకా టైం ఉంది. కాబట్టి రాబోయే 2 అవర్స్లో అది ఫీల్ అవుతుందని అనుకుంటున్నాను. కనీసం ఒక 75-80% అని అయితే జస్టిస్ వస్తుంది. లేకపోతే ప్రజా అభిప్రాయం, అంటే ఎవరైతే నిర్మాతలు కావచ్చు 4 సెక్టార్ల నుంచి వాళ్ళ ఒపీనియన్ బయటికి రావాలంటే ఓటింగ్ ప్యాటర్న్ బాగుండాలి. అది వెరీ క్రిటికల్. కొందరు బయట ఊళ్ళ నుంచి వస్తున్నారు, కొందరు వరంగల్ నుంచి, నల్గొండ, ప్రొడ్యూసర్లు ఎక్కడెక్కడ ఉండుంటారు. సో వాళ్ళు రావడానికి లేట్ అవుతుండొచ్చు. కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ కనీసం 80% అయినా రీచ్ అవుతామని. సో ఇది కాక ఏంటంటే 1 o'clock కనుక క్లోజ్ అయిపోతే ఈవినింగ్కే రిజల్ట్స్ వచ్చేస్తాయి. కౌంటింగ్ కనుక 5 కల్లా స్టార్ట్ అవుతే బై 7:30-8 కల్లా మనకు ట్రెండ్, మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. దాని గురించి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో హోప్ఫుల్లీ మంచి రిజల్ట్ వస్తుంది. ప్రజలకి, ప్రొడ్యూసర్లకి, అన్ని సెక్టార్లకి న్యాయం చేసే వ్యక్తి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈసారి చూస్తుంటే ఛాంబర్ ఎలక్షన్స్ ప్రధానంగా ఒకే అంశంపైన 2 ప్యానల్స్ కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. అది ఫిలిం ఛాంబర్ బిల్డింగ్కి సంబంధించి. ఒక ప్యానల్ ఏమో ఇది ప్రభుత్వం లీజుకి ఇచ్చింది, ప్రభుత్వం అని అంటున్నారు. మరొకరేమో కాదు, మనం రెంట్కుంటున్నాము అనేసి చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఇది ఈ ఛాంబర్ ఇష్యూ ఏంటి, దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు, ఏంటి అసలు? అంటే ఈ ల్యాండ్ ఒకటి వాళ్ళు ఇచ్చిన లీజ్ అగ్రిమెంట్ ఏదో అయిపోయింది అన్నది వాళ్ళ అంశము. దాన్ని ఎక్స్టెండ్ చేయమని, లేదా కొత్త బిల్డింగ్ మళ్ళీ కడదామన్నది, అదొక్కటి సీఎం గారి దాకా వెళ్ళింది. సీఎం గారు దాన్ని పరిశీలనలో పెట్టారు. అలాగే మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. దీని గురించి త్వరలోనే వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇది వెరీ వెల్ లొకేటెడ్. ఇందులోనే కనుక మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టినా కానీ ఎవరికి ఇబ్బంది లేదు. సో దట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తగ్గ అన్ని శాఖలు కనుక ఇందులో ఉంటే, ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇక్కడ ఉంటే బాగుంటుందని. ఒకప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్న టైంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్న టైంలో ఇదంతా వాడారు. ఇప్పుడు అక్కడ కూడా పెడుతున్నారు, ఆంధ్రాలో, వైజాగ్లోనే ఎక్కడో, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద బిల్డింగ్ రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లొకేషన్ మార్చడానికి లేదన్నది మన అంశం. ఇక్కడ ఈసారి చూస్తుంటే ప్రోగ్రెసివ్ ప్యానల్ చూస్తుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చాలా వరకు కూడా సినిమాలు తీయనటువంటి వాళ్ళే మన ప్యానల్లో ఉన్నారు. వాళ్ళు సినిమాలు తీయరు, కానీ ఛాంబర్లో తిష్ట వేసేసి రాజకీయాలు చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారని అని చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తుంటే. ఏంటి అసలు? అంటే ఒక విధంగా కూడా ఫ్యాక్టేనండి ఇది. ఎవరైతే ఫిల్మ్ యాక్టివ్గా తీస్తున్నారో వాళ్ళకి సాధక బాధకాలు ఎవరికైతే తెలుసో వాళ్ళు యాక్టివ్ మెంబర్స్గా ఉండడం అనేది ప్లస్ అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా వచ్చి, టెక్నీషియన్ వచ్చి నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే, అక్కడ డే టు డే ప్రాబ్లమ్స్ తెలిసిన వాడు రోజు యాక్టివ్గా ప్రొడ్యూస్ చేసేవాడు అయితేనే కరెక్ట్ ఉంటుంది. అంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ప్రొడక్షన్ చేసి ఈ మధ్య చేయకుండా ఉన్న వాళ్ళు, యాక్టివ్గా లేని వాళ్ళు కంటిన్యూస్గా ఉండడం కరెక్ట్ కాదనేది ఒక ఫీలింగ్. వాళ్ళతో అయితే నేను కూడా ఏకీభవిస్తాను. ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఇందులో ఉంటే బాగుంటుంది అనేది 1 క్వశ్చన్. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈసారి ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎగ్జిబిటివ్ సెక్టర్ నుంచి చేసుకుంటాను అంటున్నారు కదా సురేష్ బాబు గారు. అంటే ఇది ఏకగ్రీవంగా జరిగిద్దా, లేకపోతే ఎట్లా? అంటే యునానిమస్గా జరిగిందని అనుకోవాలి. అపోజిషన్ అంటే ఏమీ లేదు. అది రీజన్ ఒకటే ఉండాలి. ఏంటంటే ఆయన నో డౌట్ ఈజ్ ఏ సీనియర్ మ్యాన్, నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్ ఇండస్ట్రీలో. అది కాక ఒక జైగాంటిక్ ఫిగర్లా ఉన్నారు, హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో కాబట్టి ఎవరికి అపోజిషన్ ఇబ్బంది లేదు. ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి మనం ఎందుకు వెళ్తామంటే ఆయన మాటకు విలువ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. ఆయన చెప్తే నలుగురు వింటారు. ఆ స్థానంలో ఎవరున్నా, ఆయనున్నా, రేపు యాక్టర్ సైడ్ నుంచి చిరంజీవి గారున్నా మనం ఒప్పుకుంటాం సీనియారిటీ వల్ల. కాబట్టి అది దాంట్లో ఎటువంటి అపోజిషన్ లేదని నా ఫీలింగ్.
ఇది మొత్తానికైతే ఇప్పటిదాకా 35% ఎబోవ్ అయిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా తక్కువ జరిగింది. మరి ఇంకా మరొక గంటలో ఈ పోలింగ్ శాతం కూడా ముగిస్తుంది కాబట్టి మరి ఎంత జరుగుతుంది, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంత ఓటింగ్ శాతం తగ్గినా కూడా రిజల్ట్ మాత్రం చాలా ఎర్లీగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సుమిత్ర. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.